ముఖ్య అతిథిగా హాజరై మనబడి మన భవిష్యత్ పనులను వేగవంతం చేయాలని, నిధులను సద్వినియోగం చేసుకుని పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా సూచించారు. తెనాలి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న మనబడి మన భవిష్యత్ కార్యక్రమానికి సంబంధించిన పనులపై గురువారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరీ పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అకౌంట్లలో నిధులు ఉన్న ఉన్నత ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అలాగే మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి ఇంకా ఎస్టిమేట్లు సిద్ధం చేయని ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్కే సలీం భాషా మాట్లాడుతూ పాఠశాలలు తెరిచే శుక్రవారం అన్ని పాఠశాలల్లో మనబడి మన పండుగ చేయాలని సూచించారు. పాఠశాలను అందంగా అలంకరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. 1వ తరగతిలో కొత్తగా చేరే వారికి సీనియర్ విద్యార్థుల చేత స్వాగతం పలకాలి. మన పాఠశాలకు పిల్లల్ని పంపినందుకు అంగన్వాడీ టీచర్లను సత్కరించాలి. సామూహిక అక్షరాభ్యాసం చేయించాలి. పిల్లలందరికీ స్వీట్స్ పంపిణీ చేయాలని చెప్పారు. సమావేశంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పద్మావతి, డిప్యూటీ ఈవో శాంతకుమారి, సమగ్ర శిక్ష ఈఈ రవీంద్ర, డిస్టిక్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎం సీతారామయ్య, ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, దుగ్గిరాల ఎంఈఓ బివి కృష్ణారావు, తెనాలి డివిజన్లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జూన్ 12 నుంచి మరి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు తెనాలి డివిజన్లో డిప్యూటీ గారు అలాగే ఎంఈఓ గారు, ఏపీసీ గారి ఆధ్వర్యంలో మరి మోడల్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరు కూడాను ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు నుంచి స్కూల్స్ జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ వీళ్ళందరూ కూడాను జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సుమారు అన్ని పరిసరాలు స్కూల్ పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవడం, అలాగే క్లాస్ రూమ్స్ ఫ్యాన్లు లైట్లు తిరిగే విధంగా వాష్రూమ్స్ అన్నీ శుభ్రంగా ఉండేటట్టుగా, అలాగే స్వచ్ఛమైన మంచినీళ్ళు అందించే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి నీళ్లు స్టాగ్నేట్ అవ్వకుండా బిల్డింగ్స్ మీద అవి కూడా శుభ్రం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడన్నా బిల్డింగ్స్ కనుక మరీ డిజేబుల్ కండిషన్స్లో ఉంటే వాటిని ఎన్నో వాడకుండా ఉండేటట్టుగా, పిల్లలు అటువైపు వెళ్లకుండా ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మరి హెడ్ మాస్టర్ అందరికీ సూచించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రణాళికలు ఏంటి, ఏం చేయాలి అనేటువంటి 6 నుంచి 10వ తరగతులు అలాగే స్పెషల్గా 10వ తరగతి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించాము. గౌరవ కమిషనర్ గారు వారి యొక్క సూచనల మేరకు మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం జరిగింది. ఈ మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఎవరైతే 1వ తరగతిలో జాయిన్ అయ్యారో పిల్లలు వాళ్ళందరికీ, అదేవిధంగా 6వ తరగతిలో ఎవరైతే అడ్మిషన్ పొందారో వాళ్ళందరికీ కూడాను ఒక పండుగ వాతావరణంలో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పమని చెప్పేసి అన్నారు. చక్కగా పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అలాగే ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఎంసీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే ప్రముఖుల లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే రేపు అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో వెల్కమ్ 1 మరియు 6వ తరగతి విద్యార్థులు వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. చక్కగా అన్ని రకాలైన